5 ఇయర్స్. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి. కంటెంట్కి మెథడాలజీకి రెండింటికి ఉపయోగపడుతుందండి. ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారిది. సో ఇప్పుడు గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం మ్యాథ్స్ మెథడాలజీ గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో కృత్యాధార పద్ధతి గురించి చెప్పుకోవాలండి. కృత్యాధార పద్ధతి ఒక సాంకేతిక ప్రక్రియ అండి. విద్యార్థులు కృత్యాలను పూర్తి చేసి సమర్థవంతమైన అభ్యసన అనుభవాలను పొందుతారు. బోధనకు సంబంధించి విద్యా సంబంధ సిద్ధాంత ఉపగమాల శ్రేణిని ఈ పద్ధతి వివరిస్తుంది. చేయటం ద్వారా నేర్చుకోవడం అనే విధానం ముఖ్యమైనది. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ప్రతి పాయింట్ బిట్టుగా రావచ్చు, మనం అర్థం చేసుకొని చదువుకుంటూ వెళ్తున్నాము. డేవిడ్ హార్స్బర్గ్స్ ప్రకారం కృత్యాధార పద్ధతికి ఆయన చెప్పారు కాబట్టి ఆద్యుడు. డేవిడ్ హార్స్బర్గ్స్ గారు కృత్యాధార పద్ధతికి ఆద్యుడు. కృత్యాధార పద్ధతి ద్వారా విద్యార్థులకు నిర్భయమైన స్వేచ్ఛా వాతావరణంలో వ్యక్తీకరణకు అవకాశం కల్పిస్తే ఉత్తమ అభ్యసన ఫలితాలను పొందవచ్చు. కృత్యాలు రకాలండి. ఇప్పుడు అన్వేషణాత్మకము, జ్ఞానము, భావన, నైపుణ్యాలను సేకరించుట. నిర్మాణాత్మకము, సృజనాత్మక పనుల ద్వారా అనుభవాన్ని పొందుట. వ్యక్తీకరణకు సంబంధించినవి సమర్పణలు. కృత్యాధార పద్ధతి ప్రయోజనాలు ఏంటంటే అభ్యసనకు వాస్తవికతను ఇస్తుంది, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది, స్వీయ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. చేయటం ద్వారా నేర్చుకోవటం వల్ల సులభంగా విద్యార్థి అవగాహన పెంచుకుంటారు. సమస్య పరిష్కారం అండి. ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియనే సమస్య పరిష్కారం అని చెప్తారండి. కూనే, డేవిడ్ హ్యాండర్సన్ అండి చెప్పినవారు. ఇద్దరు శాస్త్రవేత్తలు, డేవిడ్ హ్యాండర్సన్, కూనే. అభ్యసన యొక్క అత్యున్నత రూపమే సమస్య పరిష్కారము. గాగ్నే. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి రెండు కూడా. ఏఎస్సికి ఒక సవాల్ని అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియే సమస్య పరిష్కారం. కూనే, డేవిడ్ హ్యాండర్సన్. అభ్యసన యొక్క అత్యున్నత రూపమే సమస్య పరిష్కారం అని చెప్పింది గాగ్నే గారు. సమస్య పరిష్కారానికి కొన్ని పద్ధతులు ఏంటి? విశ్లేషణ పద్ధతి, రేఖాచిత్రాల పద్ధతి, ఆశ్రయ సంబంధాల పద్ధతి, సదృశ పద్ధతి. సమస్య పరిష్కార ప్రక్రియలో దశలు ఏంటంటే సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, అవసరమైన దత్తాంశాన్ని సేకరించడం, దత్తాంశాన్ని వ్యవస్థీకరణ చేయడం, తార్కిక పరిష్కారాన్ని రూపొందించడం, సరైన పరిష్కారాన్ని కనుగొనడం, ఫలితాలను ధృవీకరించడం. అవి సమస్యను పరిష్కరించడానికి సూచనలు ఏంటి? సరళమైన భాష ఉపయోగించాలి, అర్థం చేసుకునే విధంగా సమస్య పరిస్థితి ఉండాలి, నిజ జీవిత పరిస్థితుల ఆధారంగా సమస్యలను తయారు చేయాలి. ఇబ్బందికి కారణాలు ఏంటి? సమస్య పరిష్కరించటంలో అంటే ఆసక్తి లేకపోవడం వల్ల, చదువులో లోపాలు, చదువుటలో, సంకేతాల విషయంలో తబ్బిబ్బు పడట, తక్కువ మానసిక సామర్థ్యం కలిగి ఉండట. ఈ విధంగా సమస్య పరిష్కారానికి నెక్స్ట్ యోగ్యతలండి. స్వీయ అభ్యసన అలవాటును పెంచుతుంది, మానసిక కుతూహలాన్ని ప్రేరేపిస్తుంది, విద్యార్థుల ఆలోచన, విచక్షణ, ఊహాశక్తిని ప్రేరేపిస్తుంది, ఓర్పు, సహకారము, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సమస్య పరిష్కారం పరిమితులు కూడా ఉన్నాయండి. దీన్ని అన్ని అంశాల బోధన కుదరదు కదా. దీనికోసం ఉపాధ్యాయుడు ప్రత్యేక సంసిద్ధత అవసరం. స్థిరమైన పద్ధతి, విద్యార్థుల పురోగతి నెమ్మదిగా ఉంటుంది. సమస్య పరిష్కారానికి సూత్రాలు వచ్చి పూలియా గారు ఏం చెప్పారు? 4 సూత్రాలు చెప్పారు పూలియా గారు. మొదటి సూత్రం సమస్యను అర్థం చేసుకోవడం, రెండవ సూత్రం ప్రణాళికను రూపొందించడం, మూడవ సూత్రం ప్రణాళికను అమలు చేయడం, 4వ సూత్రం వెనక్కి తిరిగి చూడటం. చాలా ఇంపార్టెంట్ అండి పూలియా గారి సూత్రాలు. భావన సాధన నమూనా. ఒక తరగతికి చెందిన ఉద్దీపనలే భావన. నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే సమాచార సంపాదన, నిలుపుదల, వినియోగాల నిర్ణయాల నమూనా. ఆగమనాత్మక ఆలోచనకు అత్యగ్గర సంబంధం కలిగి ఉంటుందని జోయిస్, వైబు తెలియజేశారండి. ఇవి కూడా ఇంపార్టెంట్ బిట్. ఆగమనాత్మక ఆలోచనకు అత్యగ్గర సంబంధం కలిగి ఉంటుంది భావన సాధన నమూనా అనేది చెప్పింది ఎవరండి? జోయిస్, వైల్. భావన సాధన నమూనా నిర్దిష్ట ప్రవర్తన లక్ష్యాలు, భావన నియమాన్ని, గుణాలను చెప్తారు. విద్యార్థి నూతన ఉదాహరణలు తయారు చేస్తారు. పుస్తకాల నుంచి ఉదాహరణలు గ్రహించి వాటిలో తప్పులు లేకుండా గుర్తిస్తారు. ప్రాథమిక మూలకాలు దృష్టి, ప్రతిచర్య, సూత్రం, మద్దతు, సామాజిక మద్దతు, అనుప్రయుక్తం అండి. మొత్తం 6 మూలకాలు ఉన్నాయి. ప్రాథమిక మూలకాలు వచ్చి మనకి భావన సాధన నమూనా. సో ఇంతటితో మనకి రివిజన్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. ప్రశ్నలు. భావన లక్షణం కానిది, భేదాత్మకమైనది, ఇవన్నీ అవుతాయి కానీ భాషను ఉపయోగించకుండానే ఏర్పడేది అనేది అసలు కాదండి. అందుకని ఇది అవుతుంది ఆన్సర్. భావనలోని మూలకాల సంఖ్య 5. ఇవన్నీ ప్రతి బిట్ కూడా అకాడమిక్ బుక్లో మ్యాథ్స్ మెథడాలజీ బీఎడ్ వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ బుక్ నుంచి వచ్చిన బిట్టే. ఇది డిఎస్సిలో మనకి ప్రాక్టీస్ బిట్స్గా చదువుకుంటున్నాం.
భావనలో మూలకాలను తెలియజేసిన విద్యావేత్తల్లో ఒకరు జాయిస్. భావనల రకాలను వర్గీకరించిన విద్యావేత్త బ్రూనరు. భావనలో బాగా బట్టి బ్రూనర్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. భావనోద్భవ ప్రక్రియలో లేని దశ పరోక్షం. ఇవి 3 ఉన్నాయి: ప్రత్యక్ష, అమూర్తీకరణ, సాధారణీకరణ. భావనోద్భవ ప్రక్రియలో ఉపాధ్యాయ సన్నత కానిదేంటిది? భావనను మూల్యాంకనం చేయడం లేదు. ఇవన్నీ ఉన్నాయండి, మనం చదువుకున్నాం. ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాం, నోట్ చేసుకున్నాం. సరే, ఆ క్లాసులకి వెళ్ళి వినండి, మీకు అర్థమవుతుంది. భావనోద్భవంలో స్థాయిలను రూపొందించిన విద్యావేత్త క్లాష్మేయర్. భావనోద్భవ స్థాయిలకు చెందనటువంటిది అమూర్తీకరణ స్థాయి. మూత స్థాయి, వర్గీకరణ స్థాయి, నీత స్థాయి ఉంటుంది. ఇది అమూర్తీకరణ స్థాయి చెందనటువంటిది. ఇక్కడ భావనల బోధనలో దశలను సూచించిన శాస్త్రవేత్త ఎవరండి? వెన్స్వా వాల్టేస్. భావన బోధనలో ప్రత్యుదాహరణ కానిదేది? 2 సరిసంఖ్యల భేదం అనేది సరిసంఖ్య. ఇప్పుడు సపోజ్ 4, 2 ఉన్నాయనుకోండి, 4లోంచి 2 క్లోజ్ చేస్తే 2, అది మనం తప్పని చెప్పలేం కాబట్టి కానిది ఇదనమాట. ఈ విధంగా మిగతా 3 ప్రత్యుదాహరణలు అవుతాయి. నెక్స్ట్, దత్తాంశ ప్రదర్శన భావన గుర్తింపులలో ఉన్న ఉపదశలకు చెందనిదేంటి అంటే దత్తాంశ వ్యవస్థాపన చార్ట్ తయారు చేయడం అనేది లేదు. ఇవన్నీ ఉన్నాయండి మనకి. అభ్యాసకుని సృజనాత్మకతకు ప్రాధాన్యతనిచ్చే బోధనా పద్ధతి అవగాహన పద్ధతి. సృజనాత్మక క్రియేటివిటీ అన్నమాట. శాస్త్రీయ సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు రూపొందించేందుకు అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. క్రింది వానిలో సూత్రీకరణ పద్ధతి అని పిలువబడేది ఆగమన పద్ధతి. ఉదాహరణ నుండి సూత్రానికి ఆగమన పద్ధతి, ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశానికి కూడా ఆగమన పద్ధతి. తెలియజేసిన శాస్త్రవేత్త అసలు ఈ ఆగమన పద్ధతిని ఎవరండి? పెస్టాలజీ. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఆగమన పద్ధతి తొలిసారిగా బోధనలో ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బేకన్. బోధనలో అయితే ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బేకన్, తెలియజేసింది పెస్టాలజీ. ఆగమన పద్ధతి గుణాలకు చెందనటువంటిది, సంక్షిప్తమైనది. ఎందుకంటే ఇది నిగమన పద్ధతి సంబంధించింది, సంక్షిప్తమైనది. మిగతావన్నీ చెందుతాయి. చక్రవడ్డీ సూత్రాన్ని రాబట్టడానికి అనువైన పద్ధతి ఆగమన పద్ధతి. సూత్రాన్ని రాబడుతున్నాం కాబట్టి ఆగమన పద్ధతి. నిగమన పద్ధతిని ప్రచారం చేసింది ఎవరండి? కొమినియస్. సార్వత్రిక విషయాల నుండి ప్రత్యేక విషయాలకు నిగమన పద్ధతి. జ్ఞాపక శక్తికి బట్టి పట్టే విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది నిగమన పద్ధతి. విద్యార్థులు క్రియాత్మక అభ్యాసకులుగా లేనటువంటిది కూడా నిగమన పద్ధతి. హేతువాదం, ఆలోచన శక్తి, ఆవిష్కరణ శక్తిని వికసింపజేయడానికి నిగమన పద్ధతి అనేది సరైనది కాదు. ఒక సూత్రం నుండి మరొక సూత్రానికి రాబట్టే పద్ధతే నిగమన పద్ధతి. అభ్యాసం, పునర్విమర్శలు తగిన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. అమూర్త సందర్భం నుంచి మూర్త సందర్భం వైపు పయనించే పద్ధతి నిగమన పద్ధతి. మొదటి సంఖ్య, రెండవ సంఖ్యల లబ్ధం వాటికి గసాబాల లబ్ధానికి సమానం అని సూత్రాలను ఉపయోగించి లెక్కలను చేయటం అనువైన పద్ధతి ఏంటండి? నిగమన పద్ధతి. సూత్రాలను ఉపయోగించి చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఈ సూత్రాన్ని బోధించడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి? A/m × A/n = A/m + n, A/m whole n = A/m అని ఆగమన పద్ధతి ద్వారా చెప్తామండి. ముందు ఉదాహరణలు చెప్పేసి తర్వాత సూత్రీకరణ చేసేస్తాం కదా, అందుకని ఆగమన పద్ధతి. నిగమన పద్ధతి యొక్క లక్షణం ఏంటి? సార్వత్రికం నుండి ప్రత్యేకానికి పోవుట. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.